మోడల్ స్కూల్ తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్. మోడల్ స్కూల్ పాఠశాలను, మైదానంలో పిచ్చి మొక్కలను పరిశీలిస్తున్న డీఈఓ శామ్యూల్ పాల్. గోనెగండ్లలో ఏపీ మోడల్ స్కూల్ను జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ తనిఖీ చేశారు. అలాగే విద్యార్థులను బోధనాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాల ఆవరణం పరిశీలించారు. ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడంతో మొక్కల నుంచి పాములు, తేళ్లు, ఎలుకలు, కోతులు వస్తున్నాయని విద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్కు తెలిపారు. శామ్యూల్ పాల్ స్పందించి స్కూల్ కమిటీ చైర్మన్ను క్లీన్ చేయండి, మేం బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ స్కూల్పై దాడులు నిర్వహించాము అని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లను తనిఖీ చేసి వారికి నోటీసులు జారీ చేశామని అన్నారు. అందులో భాగంగా గోనగండ్లలో ఉన్న జీనియస్ గ్లోబల్ స్కూల్ తనిఖీ చేసి ఇటుకల గోడలతో రేకుల షెడ్డు వేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జూనియర్ గ్లోబల్ స్కూల్ నోటీసులు జారీ చేశారు. అనంతరం గాజులదిన్నె ప్రాజెక్టును సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఓ హేమలత, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ షాహీన్ పర్వీన్, ఎంఈఓ రామాంజనేయులు, ఎంఈఓ నీలకంఠ, ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గౌస్, నల్లమల్ల పద్మావతి, పలు ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల మీద మేము వాటి మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. మాకు వచ్చేటువంటి అనేక కంప్లైంట్స్ని బట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళని స్కూల్కి పోకుండా నవోదయ అనే కోచింగ్ సెంటర్స్లోను, టాలెంట్ అనే కోచింగ్ సెంటర్స్లోను రకరకాల కోచింగ్ సెంటర్ పేరుతో వాళ్ళందరినీ పిల్లల్ని అక్కడ పెట్టి వాళ్ళ స్కూల్కి పోకుండా కేవలం కోచింగ్కే పరిమితం చేసి వాళ్ళు నవోదయ స్కూల్స్ కానీ సైనిక్ స్కూల్స్ కానీ ఎంట్రన్స్ మాత్రం ప్రిపేర్ చేస్తున్నారనే విషయాన్ని మాకు సామాజిక మాధ్యమాల ద్వారా మాకు తెలవడం జరిగింది. అలాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఈరోజు మేము ఒక 10 బృందాలుగా హెడ్ మాస్టర్స్ అందరితో సహకారంతో కలిసి వాటన్నిటిని పర్యవేక్షించడం జరిగింది. అందులో భాగంగా వారు చూసినప్పుడు ప్రతి సెంటర్లో 200, 150 మంది, 70 మంది పిల్లలు, వివిధ ప్రాంతాల్లో ఇచ్చిన పిల్లలు అక్కడ వారు కోచింగ్ తీసుకుంటున్నారు. వారిని ప్రశ్నించగా మీరు ఏ స్కూల్లో చదువుతున్నారనగా వాళ్ళు పలానా స్కూల్లో చదువుతున్నారని అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా, ఈ విషయంలో మేము గవర్నమెంట్ చాలా సీరియస్గా స్పందిస్తున్నామండి. ఎందుకంటే పిల్లలు చదువుకునే వయసులో పాఠశాలలో ఉండాల్సినటువంటి సమయంలో వాళ్ళు తిరిగి కోచింగ్ సెంటర్ల పేరట కోచింగ్లలో ఉండి స్కూల్ అనేది మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు టెక్స్ట్ బుక్స్ అంటూ లేవు, కేవలం కోచింగ్ సంబంధించిన మెటీరియల్ మాత్రమే ఇచ్చారు. దాన్ని బట్టి పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఆ పిల్లవాడు మర్చిపోయే పరిస్థితి ఉంది. టెక్స్ట్ బుక్స్ ఎన్ని ఉంటాయంటే కూడా తెలియని పరిస్థితులు. కాబట్టి ఈ విషయంలో బృందాలుగా మేమందరము వాటన్నిటిని తనిఖీలు చేసి వాళ్ళ రికార్డ్స్ అన్ని సీజ్ చేసి, నవోదయ అప్లికేషన్ అన్ని సీజ్ చేసి, వాళ్ళని ఆధార్ కార్డు పిల్లలు తీసుకొని వాళ్ళ అటెండెన్స్ రికార్డులన్నీ సీజ్ చేశాము. వాటన్నిటిలో తీసుకున్న తర్వాత ఆ పిల్లవాడు ఏ పాఠశాల చదువుతున్నాడో కూడా ఆ పాఠశాల యాజమాన్యాల మీద గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా కానీ వాళ్ళ మీద కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఈ నవోదయ స్కూల్స్, నవోదయ కోచింగ్ సెంటర్ విషయాల మీద గౌరవ మన కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో తనిఖీ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్లో ఇంకా తడికలు, రేకులతో మరి కేవలము సైడ్ వాల్స్ అనేవి ఒక బండలతో కట్టబడి ఉన్నాయి. అటువంటి స్కూల్స్ కూడా మేము ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఈ యొక్క ఏపీ మోడల్ స్కూల్ గోనగండ్లలో మరి ఇటీవల కొన్ని పాము కాటు వేసినదని చెప్పి విషయం జరిగింది. వాటిని చూసి వెంటనే మేము స్కూల్కు రావడం జరిగింది. ఇక్కడ మేమంతా బృందంగా పరిశీలించాం. ఈ ప్రాంతంలో చెట్లు అనేది విపరీతంగా పెరిగాయి. ఇప్పుడే మరి స్కూల్ యాజమాన్యం వారి కమిటీకి ఆదేశాలు జారీ చేశాము. మీరు ఎస్టిమేషన్ వేసి ప్రొక్లైనర్ పిలిపించి, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా పిలిపించి ఆ చెట్లన్నింటినీ తీసివేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ వారి సలహా తీసుకుంటే ఆ చెట్లు మరలా పెరగకుండా రాకుండా ఏం చేయాలో కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకొని చెప్పింది. కాబట్టి ఇప్పుడైతే ఏవైతే చెట్లు స్కూల్ చుట్టూ మరి హాస్టల్ చుట్టూ ఉన్నాయో వాటన్నిటిని ఇమ్మీడియట్గా మేము వాటన్నిటిని ఆదేశాలు జరిగింది. వాటన్నిటిని తీసివేసి, అలాగే స్కూల్కి హాస్టల్కి ఉన్నటువంటి వాటికి బ్యాక్ సైడ్ మెష్ లేదు. అందును బట్టి మరి మా సమగ్ర శిక్ష ఇంజనీర్లకు ఈరోజు ఆదేశించాము. వాళ్ళ మెష్లకు వచ్చి ఎస్టిమేషన్లు వేసిన తర్వాత వెంటనే ఎస్టిమేషన్ల ప్రకారం అవన్నీ మెష్లు కూడా కొట్టించేసి ఈ ప్రాంతమంతా హైజెనిక్గా పిల్లవాడు చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉండేలాగా చేయాలని చెప్పి మేము ఈరోజు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించి తప్పకుండా మేము వీటన్ని అరేంజ్మెంట్ చేసి పిల్లవాడు చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం కలగజేస్తాం.
ఇంతకుముందు పిల్లలు దొరికింది గంటకు 1000 రూపాయలు. గంటకు 1000 సార్. రోజు పెట్టి తోయడం వల్ల కాదు, మొత్తం పెట్టి తెరగా పైకి అర్థమవుతుందా? కొడతాడు వేస్ట్ దానివల్ల. ఫస్ట్ లేపాలి సార్, లేపి మస్తు తిరగబోయాలి అంతే. తర్వాత జేసీబీ అది 3 రకాలు సార్. అది మొత్తం తీసేది చైర్మన్ అయినప్పుడు 2 టైమ్స్ చేయించిన పౌడర్ చల్లితే ఇంకా రావు, ఈ మొక్కలు పెరగవు, పడితే ఆ వాసనకి క్లీన్ చేసినాక ఒకరు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తే లెటర్ పెడితే మేడం లెటర్ పెట్టండి మేడం ఇది క్లీన్ చేయించిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ పోయిన రోజు ఇదిగో 2 టైమ్స్ ఉంది ఇట్లా ఆ పొడికి వెళ్తే తప్ప ఏది ఉన్నదో అర్థం కాదు సార్. అసలు విద్యార్థులు ఎందుకంటే పక్కనే రోజు ఉంటాయి కాబట్టి బ్లాక్ అని చెప్పకూడదు. సార్ అట్లా ముందు ఇంత కాకుండా ఈ తిప్పే పెట్టాలమ్మా. అది కూడా పెట్టించిన సార్ లాస్ట్ టైం, అది కూడా తీసేసారు. ఇప్పటికే 4 టైమ్స్ పెట్టేసారు. డోర్ ఎట్టుదమ్మా లంచ్ అటు నుంచే వస్తారు సార్, అటు నుంచే వస్తారు, లోపల నుంచి ఇక్కడి నుంచే బయట నుంచే వస్తారు. మనం వచ్చిన దాంట్లో నుంచి